నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల్ని చూస్తే కనుక విడుదల రజనీపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన ఏసీబీ ఐపీఎస్ జాషువా పైన నిందితులుగా మరిది గోపి పిఏ రామకృష్ణ. జగన్ హయాంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2.20 కోట్లు వసూలు. కూటమి సర్కారులో బాధితుడి ఫిర్యాదు, విజిలెన్స్ విచారణలో ఆధారాలు లభ్యం. కేసు పెట్టాలని ఏసీబీకి సర్కార్ ఆదేశం. వైసీపీ హయాంలో విడుదల రజని మంత్రిగా పనిచేశారు. ఆమె వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు అయితే కనుక మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2.20 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పేసి ఆమె పైన బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఏదైతే బాధితుడు ఫిర్యాదు చేశారో దానికి అనుగుణంగానే విజిలెన్స్ విచారణలో అయితే కనుక ఆధారాలు కూడా లభించాయి అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఆమె పైన కేసు పెట్టాలని ఏసీబీకి అయితే కనుక ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. ఇక ఈ కేసులో అయితే కనుక అంటే ఐపీఎస్ జాషువా పైన కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక నిందితులుగా మరిది గోపి అలాగే పిఏ రామకృష్ణ కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో వార్త, చంద్రబాబు అనుభవమే నాకు ప్రేరణ, ఆ స్ఫూర్తితోనే గ్రామ సభల ప్రపంచ రికార్డు, ప్రజల ఆర్థిక స్థిరత్వం మా ప్రభుత్వ లక్ష్యం, ఉపాధితో అన్నదాతల జీవితాల్లో వెలుగులు. కర్నూలు జిల్లాలో నీటి కుంటల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. నిన్న అయితే కనుక కర్నూలు జిల్లాలోని నీటి కుంటల నిర్మాణానికి భూమి పూజ చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడే ఆయన అనుభవమే నాకు ప్రేరణ, ఆ స్ఫూర్తితోనే గ్రామ సభల ప్రపంచ రికార్డు అని చెప్పేసి డిప్యూటీ సీఎం అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రజల ఆర్థిక స్థిరత్వమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్తున్నారు. ఇక ఉపాధితో అన్నదాతల జీవితాల్లో వెలుగు అని చెప్తున్నారు. ఇక ఉపాధితో అన్నదాతల జీవితాల్లో వెలుగులు అని చెప్పడం అయితే బాగానే ఉంది, కానీ మరి అన్నదాతలు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా బాధపడుతూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ వార్తాపత్రికల్లో కథనాలు వస్తూ ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కరువైంది. వాళ్ళ కోసం ఏం చేస్తున్నాము, ఏం చేద్దాము, ఏం చేస్తున్నాము, ఏం చేశారో కూడా పూర్తి స్పష్టంగా ఎక్కడ చెప్పలేదు. మనం రోజు చూసుకుంటున్నాం, రైతు గోడు వినే వాళ్ళు లేరా అని చెప్పేసి చాలా వరకు వస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ ఏం చేయకోకుండా మీరు అక్కడ భూమి పూజకి వెళ్ళి ఉపాధితో అన్నదాతల జీవితాల్లో వెలుగులు అంటే అన్నదాతల జీవితాల్లో ఏ విధంగా వెలుగులు నింపాలనుకుంటున్నారు? పోనీ అదన్నా చెప్పండి స్పష్టంగా. ఇప్పుడు రైతులు అంత బాధల్లో ఉన్నారు, దానికి తోడు అకాల వర్షాల వల్ల కొన్ని చోట్ల పంట నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి, మామూలుగానే గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి పంట అయితే పండించాము, గిట్టుబాటు ధర లేదు, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాము, ఒకవైపు అప్పులు తీర్చాలి, పంట ఏమో అమ్ముడుపోవట్లేదు అని చెప్పేసి రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం వార్తా కథనాలు. మరి ఎన్ని ఉన్న నేపథ్యంలో వాళ్ళ సమస్యలు మీ కళ్ళ ముందు పెడుతున్నా కూడా మీరు చూడకోకుండా మీరు ఏదో కార్యక్రమాలకు వెళ్ళి చేయండి, మంచి పని. నీటి కుంటల నిర్మాణానికి మీరు భూమి పూజ చేస్తూ దాన్ని స్టార్ట్ చేయడం మంచి పనే, ఇవన్నీ మంచివే. కానీ సమస్యలు ముందు పెట్టుకొని కూడా మళ్ళీ మీరు ఉపాధితో అన్నదాతల జీవితాల్లో వెలుగులు అంటే మీరు అన్నదాతల గురించే సరిగ్గా పట్టించుకోవట్లేదు. మరి ఇంకా వెలుగులు ఎక్కడి నుంచి నింపుతారు వాళ్ళ జీవితాల్లో? అది కూడా ఆలోచించాలి కదా డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు అన్నదాతలు లేకపోతే మనం ఎవ్వరం లేరు, ఇది బహిరంగ సత్యం, అందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు అన్నదాతల్ని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు? ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే తక్కువగా చూస్తున్నారు. రైతుల్ని పట్టించుకోకుండా, మీరు పట్టించుకున్న వాళ్ళు అయితే కనుక మిర్చిని కొంటాము మద్దతు ధర అది ఇది అని చెప్పారు. అయినప్పటికీ ఆ తర్వాత మిర్చి రైతులు పంట అంటే గిట్టుబాటు ధర మాకు అవ్వట్లేదు అని చెప్పేసి ధర్నాలు చేసిన వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఇటీవల కాలంలోనే ఒక 5-6 రోజుల క్రితమే రైతు గోడు వినేవారు లేరా సార్ అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఇవన్నీ కూడా మీరు చూడట్లేదా? రైతుల మీద దృష్టి పెట్టండి, రైతు సంక్షేమం మీద దృష్టి పెట్టండి, వాళ్ళు పండించిన పంటని కొనుగోలు చెయ్యండి, మీరు కొనుగోలు చేసి మీ గోడౌన్లలో, ప్రభుత్వ గోడౌన్లలో మీరు నిల్వ చేసుకొని ఎప్పుడు అధిక ధర వస్తే అప్పుడు అమ్ముకోండి. రైతులు అప్పులు చేసి పంటలు పెట్టారు, ఆ అప్పులకి వడ్డీలు ఎక్కువైపోయి వచ్చిన పంట కాస్త కూడా అప్పులు కట్టుకోవాలా, లేకపోతే దానికి వడ్డీలు కట్టుకోవాలా, లేకపోతే మరో పంట వేయడానికి మళ్ళీ పెట్టుబడి పెట్టాలా? మీరే చెప్పండి. అన్నదాత సుఖీభవ అంటారు, అది ఇంకా స్టార్టే చేయకపోతుంది. అది కూడా 3 విడతల్లో ఇస్తామంటున్నారు. 3 విడతల్లో ఇస్తే అసలు 3 విడతల్లో ఎందుకండి 3 విడతల్లో ఇస్తున్నారు? ఒక్క యూరియా మూట ధర ఎంతుందో తెలుసా? ఆ పొలాలకి వేసే కొన్ని రకాల మందుల్లో
ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉందో మీకు తెలుసా? మీరు 3 విడతల్లో ఇస్తే ఏ పక్కకు వస్తుంది ఆ డబ్బులు? కనీసం ఆ 20,000 ఏదో ఒకసారి ఇస్తే ఏదో ఒక దానికన్నా వస్తది. మీరు అట్లా 3 విడతల్లో ఇస్తామంటున్నారు. అది కూడా ఇంకా స్టార్ట్ చేయలేదనుకోండి. మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళినా సరే రైతులకి మేము వెన్నుదన్నుగా ఉంటాము, అట్లా ఉంటాము, ఇట్లా ఉంటాము అని చెప్పేసి మంత్రులు మాట్లాడడమే, సీఎంలు మాట్లాడడమే, డిప్యూటీ సీఎంలు మాట్లాడడమే. కానీ ఆడ చేసింది ఏమన్నా ఉందా రైతులకి అంటే ఏం లేదు. ఇప్పటికైనా సరే రైతుల గురించి, వాళ్ళ బాధల గురించి పట్టించుకోండి. రైతులే ఎవరు రాజు అంటే రైతే రాజు. రైతు లేనిది ఎవ్వరు లేరు. మీరు తెచ్చే పరిశ్రమలైనా ఏవైనా అవన్నీ ఆ తర్వాతే. పరిశ్రమలు ఉండాలి అభివృద్ధికి కాదనట్లా. అలాగని రైతుల్ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం తగదు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక అంబేద్కర్ విగ్రహ ఘటనపై సీఎం సీరియస్, దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం, డీజీపీతో సమీక్షించిన చంద్రబాబు నాయుడు. సో అంబేద్కర్ గారిని అయితే కనుక ఘోరంగా అవమానించారు. బట్ నిందితులు ఎవరో అయితే కనుక ఆకతాయిలు ఎవరో కూడా తెలియలేదు. చెప్పుల దండని అంబేద్కర్ గారి మెడలో వేశారు. ఈ దురదృష్టకర ఘటన ఇంత నీచానికి వడిగట్టిన ఎవరో కూడా తెలియలేదు. ఇంకా దీనిపైన అయితే కనుక సీఎం సీరియస్ అయ్యారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిపైన అయితే కనుక కఠిన చర్యలకు ఆదేశం ఇస్తూ డీజీపీతో సమీక్షించారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. విశాఖ బీచ్ లో తవ్వే కొద్ది విజయసాయి ఘోరాలే, వైసీపీ హయాంలో తీరం కబ్జా, కుమార్తె పేరుతో భారీ రిసార్ట్ నిర్మాణానికి యత్నం, 10 అడుగుల లోతులో కాంక్రీట్ నిర్మాణాలు, బిత్తరపోతున్న కార్పొరేషన్ అధికారులు. విశాఖ తీరాన్ని దర్జాగా కబ్జా చేసి భారీ బీచ్ రిసార్ట్ ను నిర్మించాలనుకున్న విజయసాయిరెడ్డి నిర్వాకం సాక్ష్యాలతో సహా వెలుగులోకి వస్తోంది. తన కుమార్తె నేహారెడ్డి పేరుతో ఓ హోటల్ కట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. వైసీపీ హయాంలో ఓ మంచి రోజు చూసుకుని బీచ్ ను కబ్జా చేశారు. ఎప్పుడు వేశారో తెలియదు కానీ బీచ్ లో గోడలు కట్టేందుకు 8 నుంచి 10 అడుగుల లోతున కాంక్రీట్ గోడలు కట్టేశారు. హైకోర్టు ఆదేశాలతో వాటిని పెకిలిస్తున్న అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంత లోతుగా ఎప్పుడు తవ్వి కాంక్రీట్ పోశారో వారికే అర్థం కాలేదంటే విజయసాయిరెడ్డి ఎంత గుట్టుగా వ్యవహారం సాగించారో గ్రహించవచ్చు. ఇక్కడ ఇచ్చారండి దానికి సంబంధించిన ఫోటో. విశాఖ తీరంలో అయితే కనుక విశాఖ బీచ్ లో తవ్వే కొద్ది విజయసాయిరెడ్డి ఘోరాలే కనిపిస్తున్నాయి. కుమార్తె పేరుతో అయితే కనుక భారీ రిసార్ట్ నిర్మాణం చేపట్టడానికి అయితే కనుక ప్రయత్నం చేశారు. 10 అడుగుల లోతులో బీచ్ లో 10 అడుగుల లోతులో అయితే కనుక కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు అని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. దీన్ని చూసి కార్పొరేషన్ అధికారులు బిత్తరపోతున్నారు. అసలు హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని పెకిలిస్తున్న కొద్దీ అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంత లోతుగా ఎప్పుడు తవ్వి కాంక్రీట్ పోసారో వారికే అర్థం కాలేదు అంటే కనుక మరి విజయసాయిరెడ్డి గారు మరి ఎంత గుట్టుగా ఈ వ్యవహారం సాగించారో ఆయనకే తెలియాలి. మరి ఏదేమైనా కూడా మొత్తానికి ఏదైతే వైసీపీ హయాంలో తీరం కబ్జా చేయాలనుకున్నారో విజయసాయిరెడ్డి, అదైతే కనుక హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు పేరు మీద ఏదైతే రిసార్ట్ నిర్మించాలనుకున్నారో దానిపైన అయితే కనుక చర్యలు తీసుకొని ఆ గోడల్ని హైకోర్టు ఆదేశంతో అయితే కనుక దానిపైన చర్యలు తీసుకొని అధికారులు ఆ గోడల్ని పెకలిస్తున్నారు కూడా. సొమ్ము సౌత్ది, సోకు నార్త్ది, డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకి రాజకీయం కాదు, అది ప్రజల హక్కు కోసం చేసే పోరాటం, పిసిసి చీఫ్ షర్మిల. సో కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల గారు అయితే కనుక డీలిమిటేషన్ పైన స్పందించారు. ఆవిడ ఒకటే చెప్తున్నారు, సొమ్మేమో సౌత్ది, సోకేమో నార్త్ది. ఇక్కడి నుంచి ఎక్కువ పన్నుల రూపంలో ఎక్కువ కేంద్రానికి కడుతున్నది దక్షిణాది రాష్ట్రాలు. కానీ కేంద్రం నుంచి అంత మొత్తంలో అయితే కనుక రాష్ట్రాలకి రావట్లేదు, దక్షిణాది రాష్ట్రాలకు. అదే ఉత్తరాది రాష్ట్రాలకు అయితే కనుక ఎక్కువ వెళ్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అన్నారు. సో ఈ నేపథ్యంలోనే షర్మిల కూడా ఈ వ్యాఖ్యలు అంటే సొమ్ము సౌత్ది, సోకు నార్త్ది అని చెప్పుండొచ్చు. డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదు, అంటే కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఇది రాజకీయం కాదు, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నది, అది ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటం అని చెప్పేసి షర్మిల అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వం మాత్రమే శాశ్వతం, రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం, ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి గారు. మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం, ప్రభుత్వం మాత్రం శాశ్వతం, ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి గారు అని మంత్రి నారా లోకేష్ హితవు పలికారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం మారిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంస పాలనతో బ్రేక్ చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన మీరు గత ప్రభుత్వ బకాయిలు మేమెందుకు చెల్లించాలంటూ మొండికేశారు. టీడీపీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ఆపేశారు, మరికొన్నింటిని ధ్వంసం చేశారు. మీ నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని స్పష్టం చేశారు. ఓకే, లోకేష్ అయితే కనుక అంటే రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయి, ఆ తర్వాత ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం మాత్రమే శాశ్వతము అని చెప్పేసి ఎక్స్ వేదికగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక పోస్ట్ పెట్టారు. అంటే మీరు సంక్షేమ పథకాలు ఏదైతే మేము ప్రభుత్వం మారినా కూడా
అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంసకర వైఖరి అయితే కనుక మీ విధ్వంసకర పాలనలో అది బ్రేక్ చేశారు అని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు. మరి బానే ఉంది. వాళ్ళు మీ అంటే టీడీపీ రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధికారం చేపట్టింది. టీడీపీ అభివృద్ధి పనులు ఏదైతే చేపట్టిందో వాటిని అలాగే ఏవైతే బకాయిల్లో ఉన్నాయో అవి చెల్లించమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం మొండికేసింది. అలాగే అభివృద్ధి పనులు టీడీపీ ఏదైతే చేసిందో వాటిని కొనసాగించలేదు అని చెప్పేసి ఎక్స్ వేదికగా చెప్పారు. ఒక పోస్ట్ పెట్టారు. అలాగే ఎన్నికల వరకే రాజకీయం ఉంటుంది, ప్రభుత్వమే శాశ్వతం అని చెప్పి కూడా చెప్పారు. ఇది కూడా బాగానే చెప్పారు లోకేష్ గారు. సో లోకేష్ గారు మీరు చెప్పిందంతా బానే ఉంది. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం 3 పార్టీలతో కలిసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థని తీసుకోండి. మరి వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తాము, 10,000 గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పేసి మీరే కదా ప్రజల సాక్షిగా చెప్పారు ఎన్నికల ప్రచారంలో. మరి ఎందుకు చేయలేదు చెప్పండి. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు కదా. ఇప్పుడు మీరు మొన్న విజయవాడలో పెద్ద ఎత్తున వాలంటీర్లు ధర్నా చేశారు. మరి మీరెందుకు ఆపుతున్నారు? మరి వాళ్ళు అలా చేశారని మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? వాళ్ళంటే చేశారు, మీరే చెప్తున్నారు నిరంకుశ పాలన అని. మరి మీరు కూడా నిరంకుశ పాలనని ఫాలో అవుతారా? వాళ్ళు చేశారని మీరు కూడా అలాగే చేస్తారా? మరి ఎందుకు చేస్తున్నారు? వాలంటీర్లని దాదాపు 2,60,000 మందిని ఉద్యోగాలు పోయినట్టే కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? మీరు శాలరీ పెంచకపోయినా పర్వాలే, చెప్పిందే మీరు. వాళ్ళేం శాలరీ పెంచమని అడగల, చెప్పిందే మీరు. చేయలే, పోనీ కంటిన్యూ చేశారా? 5,000 రూపాయలకైనా కంటిన్యూ చేయలే. మరి దీన్ని ఏమంటారు? ఇది కూడా నిరంకుశ పాలన కిందకే వస్తుంది కదా. ఏదైనా ఒకటి మనం చెప్పేటప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఇంకొకరికి నీతులు చెప్పాలి. ఎప్పుడైనా మనం దాన్ని అనుసరించకుండా ఇంకొకరికి నీతులు చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అలాగే మీరు పోటీ పడి మరి తండ్రి కొడుకులు ఇద్దరు, అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు, పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఏపీలో, వీటిని 16 రూపాయలైనా సరే తగ్గించాలి అని చెప్పేసి ఎన్నికల ముందు మీరు యువగలం పాదయాత్రలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో చెప్పారు, మేము వచ్చిన తర్వాత తగ్గిస్తాము, ఇప్పుడు కనీసం 16 రూపాయలైనా తగ్గించాలి అని. మీరు వచ్చిన తర్వాత ఎంత తగ్గించారు? పోనీ 16 రూపాయలు అంటే తగ్గించలే, 6 రూపాయలైనా తగ్గించారా? 5 రూపాయలైనా తగ్గించారా? తగ్గించలే కదా. మరి మీరెందుకు చేయలేదు? దీన్ని ఏమంటారు? మీరు కూడా నిరంకుశంగానే, వాళ్ళు నిరంకుశ పాలన చేసి పెట్టారనేసి మీరు కూడా నిరంకుశంగానే పాలిస్తారా? ప్రజలకి హామీలు ఇచ్చారు, సూపర్ 6 అని, వాటిలో అన్ని అమలు చేశారా? ఇంకా అన్ని అమలు చేయలేదు కదా. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు మీరు. ఎప్పుడు చేస్తారో కూడా అప్పుడు ఇప్పుడు అనుకుంటే వెళ్తూ ఉన్నారు. అది కూడా 3 దఫాలుగా చేస్తాం అంటున్నారు. ఏ మూలకు వస్తుంది 3 దఫాలుగా చేస్తే? ఏం కొంటారు? ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి రైతులతో మాట్లాడి చూడండి, ఏవి ఎంత రేట్లు ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఏం చేయకోకుండా సరే గత ప్రభుత్వం అలా చేసింది కదా అని చెప్పేసి మీరు కూడా అలాగే చేసుకుంటూ వెళ్తారా? మరి అప్పుడు మీకు వాళ్ళకు తేడా ఏంటి? మీరు మీదైన మార్పును చూపించాలి కదా ప్రభుత్వంలో, మీ పాలన మార్పును చూపించాలి కదా. మీరు చెప్పినవి చేసుకుంటూ వెళ్ళాలి కదా. మీరు చెప్పినవి చేయకోకుండా గత ప్రభుత్వము అలా చేసింది అని చెప్పేసి ఎక్స్లో ట్వీట్ పెట్టారు, బాగానే ఉంది. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఇచ్చిన హామీలు కానీ ఏమేమి మాట్లాడారో ఎన్నికలకు ముందు అవన్నీ గుర్తు చేసుకొని పాలించండి. వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి దేని కిందకు వస్తుంది? మరి రాజకీయం వరకే కదా, ఎన్నికల వరకే కదా రాజకీయం. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ ఒకటే కదా. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా అంతా ఒకటే కదా. మరి ఎందుకు వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేయొద్దని చెప్తున్నారు? దీన్నేమనాలి? ఇది నిరంకుశ పాలన కాదా? ముందు మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉన్నామో మనం అనుసరిస్తున్నామా లేదా కరెక్ట్ గా అన్న దాన్ని బట్టే మనం ఎదుటి వాళ్ళకి ఎప్పుడైనా సలహాలు ఇవ్వాలి. మీరు ఇలా చేస్తే మరి గత ప్రభుత్వం నిరంకుశ పాలన అంటున్నారు, వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీరు మీ మార్కు పాలనతో ప్రజల మన్నలను అందుకొని అప్పుడు మాట్లాడండి, అప్పుడు మిగతా ప్రభుత్వాలను విమర్శించండి, అప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు. ఇంకా వానపాముల అక్రమ రవాణా, పులికాట్ తీర ప్రాంతంలో విరివిగా వానపాములు, సుల్లూరుపేట కేంద్రంగా దందా, అధికారుల మౌనంపై అనుమానాలు. సో వానపాముల్ని కూడా చివరకు అక్రమ రవాణా చేస్తున్నారు. దీనిపైన అధికారులు సైలెంట్ గా ఉన్నారంటే ఇంకా ఏం చెప్పాలి? ఇంకా అధికారులు ఎందుకు వాళ్ళకి ఇంకా పోస్టులు, జాబులు లేక చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సిన్సియర్ గా వర్క్ చేసే వాళ్ళు చాలా చాలా కోట్లలోనే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. పులికాట్ తీర ప్రాంతంలో విరివిగా వానపాములు ఉంటే వాటిని సుల్లూరుపేట కేంద్రంగా దందా చేస్తున్నారు, అధికారుల మౌనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఇచ్చారు. మరి ప్రభుత్వంలో ఇన్ని జరుగుతున్నాయి చూడండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చూడండి ఏం జరుగుతుందో. ఇక ఊరిస్తున్న ఉగాది, దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి, సిద్ధమైన మార్కెట్ యార్డ్ కమిటీ జాబితా, చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదన,
త్యాగధరులకు దక్కనున్న ప్రాధాన్యం, ఉగాదిలోగానే పదవుల భర్తీకి సన్నాహాలు, నామినేటెడ్ పోస్టులు 3వ జాబితా భర్తీకి రెడీ. ఇప్పటికైతే నామినేటెడ్ పోస్టుల 3వ జాబితా భర్తీ అయితే కనుక రెడీ అయిందంట. అలాగే దేవాలయాల పాలక మండళ్లపై కూడా కసరత్తు పూర్తి అయ్యింది. ఇక త్యాగధనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దక్కనున్న ప్రాధాన్యం అని చెప్తున్నారు. ఉగాదిలోగానే ఈ పదవుల భర్తీకి సన్నాహాలు అని చెప్తున్నారు. అలాగే చైర్మన్ పదవులు కూడా 2 నుంచి 3 వరకు 3 పేర్లు ప్రతిపాదనలు అయితే కనుక ఉన్నాయి ప్రతిపాదనలో. మరి ఉగాదిలోపు ఇదంతా పూర్తి చేస్తారు అని చెప్పేసరికి ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళందరూ వీటి కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఊరిస్తున్న ఉగాది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక పోసాని విడుదల, షరతులతో కూడిన బెయిల్ పై రిలీజ్, కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు, దేశం విడిచి వెళ్లకూడదు, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశాలు. సో షరతులతో కూడిన బెయిల్ అయితే కనుక పోసాని కృష్ణమురళికి మంజూరు చేశారు. సో ఆయన దేశం విడిచి వెళ్ళరాదు, ఎక్కడ అంటే కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు, ప్రెస్ మీట్లు ఇలాంటివి కూడా పెట్టకూడదు, ఇక సాక్షుల్ని ప్రభావితం చేయరాదని కూడా ఆదేశాలు ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఇక ప్రతి శనివారం నో బ్యాక్ డే, ఆ రోజు క్విజ్లు, వివిధ అంశాలపై డిబేట్లు, రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇదేదో బాగుందండి. విద్యార్థులకి కొంత ఆటలపైన అలాగే వాళ్ళకి ఇష్టమైన అభిరుచులు ఏవైతే ఉంటాయో వాటిపైన ఆసక్తి పెంపొందించేలా, వాటిపైన వాళ్ళు మక్కువ చూపేలా, అలాగే మానసిక శారీరక ఉల్లాసానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ఆటలు కానీ, వీళ్ళు పెట్టే వివిధ రకాల క్విజ్లు కానీ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా, కొన్ని టాపిక్స్ పైన డిబేట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మానసిక ఎదుగుదలకు అలాగే శారీరకంగా కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ప్రతి శనివారము వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి శనివారము నో బ్యాక్ డే అని చెప్పేసి ప్రభుత్వం అయితే కనుక పెట్టాలని వినూత్న ఆలోచన చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారని కూడా చెప్పింది. ఇది చాలా మంచి విషయం. ఇక డీలిమిటేషన్ పై న్యాయ పోరాటం, ఈ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం, పార్లమెంట్ లో సౌత్ స్టేట్స్ ప్రాతినిధ్యం తగ్గే ఛాన్స్. జేఏసీ సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ 25 ఏళ్ల వరకు డీలిమిటేషన్ వాయిదా వేయాలని తీర్మానం, హాజరైన పలు రాష్ట్రాల సీఎం. నిన్న చెన్నైలో అయితే కనుక డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల సదస్సు జరిగింది. దీంట్లో భాగంగా దక్షిణాదికి అంటే డీలిమిటేషన్ పైన అయితే కనుక న్యాయ పోరాటం చేయాలి మనమందరం అని చెప్పి దక్షిణాది రాష్ట్రాల సీఎంలో అయితే కనుక తీర్మానించుకున్నారు. ఏదైతే డీలిమిటేషన్ చేపడితే దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. అలాగే పార్లమెంటులో సౌత్ స్టేట్స్ ప్రాతినిధ్యం తగ్గే ఛాన్స్ కూడా ఉందని చెప్పి చెప్పారు. ఏదేమైనా కూడా 25 ఏళ్ల వరకు డీలిమిటేషన్ వాయిదా వేయాలని అయితే తీర్మానించుకున్నారు. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక 1971 జనాభా లెక్కలు ఏదైతే ఉందో ఆ ప్రతిపాదికన చేయాలి అని చెప్పేసి నిన్న ముఖ్యంగా అయితే కనుక ఈ సమావేశంలో అయితే కనుక ముఖ్యమంత్రులు తీర్మానించడం జరిగింది. ఇక చేతబడి చేస్తున్నాడని ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు. గిరిజన యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గ్రామస్తులు. అల్లూరు జిల్లా డుంబ్రిగూడలో దారుణం. ఎంత దారుణమైన విషయం అండి. ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా చేతబడి చేస్తున్నాడని ఒక గిరిజన యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గ్రామస్తులు. ఇది అల్లూరు జిల్లాలో డుంబ్రిగూడలో జరిగింది ఈ దారుణం. ఇంకా ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించాలి. ఎందుకంటే అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి. ఇలాంటి వాటిపైన అయితే కనుక అవగాహన కల్పించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పట్టాన అంత త్వరగా ఎంత అవగాహన కల్పించినా కూడా ఇలాంటి వాళ్ళు అంత త్వరగా ఈ వేలోకి అంటే ఈ చేతబడులు లేకపోతే ఏవైతే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయో వాటి నుంచి బయటకి తీసుకురావడం కొంత కష్టమే. అయినప్పటికీ కూడా అవగాహన కార్యక్రమాలు ఎంత ఎక్కువ కల్పిస్తే అంత త్వరగా దీని నుంచి కొంతైనా బయటపడే అవకాశం ఉంది. మద్యం నైవేద్యం సమర్పయామి, ప్రసాదం బదులు 2 బాటిల్ నివేదన. పశ్చిమ గోదావరి జిల్లాలో వైన్ షాప్ ఓనర్ల కొత్త పోకడ. ఇదేమీ అసలు ఏమండి, సమాజం ఎట్టుపోతుంది. దేవుళ్ళ దగ్గర పూజా మందిరంలో నైవేద్యం పెట్టే బదులు 2 వైన్ బాటిల్స్ పెట్టి నివేదన అంట. 2 వైన్ బాటిల్స్ పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో వైన్ షాప్ ఓనర్ల కొత్త పోకడ అంట. అసలు ఏమనుకుంటున్నారండి వీళ్ళు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూస్తే కనుక మనము డీలిమిటేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి ఒక లెటర్ రాశారు. దాని గురించి వార్త ఇచ్చారు. 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి, పునర్విభజనపై ప్రధాని మోడీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ. అలాగైతేనే అన్ని రాష్ట్రాలకు లోక్సభలో సమాన ప్రాతినిధ్యం. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం. జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియ శిక్ష కాకూడదు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని డీలిమిటేషన్. ఈ మేరకు కసరత్తు చేస్తామని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాలంటే రాజ్యాంగంలోని 81
2A అధికరణను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి. లోక్సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం, దేశ రాజకీయ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరు ఇచ్చే హామీ అనేక రాష్ట్రాలకు ఉన్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహదపడుతుంది. ప్రధానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ. నిన్న అయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు డీలిమిటేషన్ పైన. ఈ డీలిమిటేషన్ చేసేటట్టయితే కనుక 1971 లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం చేయాలి. పునర్విభజనపై ప్రధాని మోడీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు లేఖ. అలాగైతేనే, అంటే 1971 లెక్కల ప్రకారం అయితేనే, జనాభా ప్రాతిపదికన అయితేనే మీరు డీలిమిటేషన్ చేయండి. అట్లయితేనే అన్ని రాష్ట్రాలకు కూడా లోక్సభలో సమాన ప్రాతినిధ్యం వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఇక ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే కనుక అది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది, తీవ్ర అన్యాయం అదని చెప్పేసి ముఖ్యంగా లెటర్లో పేర్కొన్నారు. ఇక జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసినది దక్షిణాది రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలకు అంటే మీరు చేసే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ శిక్ష కాకూడదు. మేము సిన్సియర్గా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు జనాభా నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, జనాభా కుటుంబ నియంత్రణని, దాన్ని సిన్సియర్గా చేసింది దక్షిణాది రాష్ట్రాలు. ఇప్పుడు మీరు ఈ ప్రక్రియతో శిక్ష వేయకండి అని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే కనుక చెప్పారు. ఇంకా అలాగే ఇందాక చెప్పినట్టు కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ లెటర్ అయితే కనుక రాయడం జరిగింది. ఇక ఒక్కరోజే గోల్డ్ కార్డులు $500 కోట్ల సంపాదించాం. వీటిని కొనుగోలు చేయగలిగే వారు ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మంది ఉన్నారు. అమెరికా వాణిజ్య మంత్రి ప్రకటన. ఏదైతే ట్రంప్ గోల్డ్ కార్డులు చెప్పారో దాని గురించి ఒక్కరోజే 1000 గోల్డ్ కార్డులు సేల్ అయ్యాయి అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. దాని ద్వారా $500 కోట్ల సంపాదించాము. వీటిని కొనుగోలు చేయగలిగే వారు ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ అయితే కనుక చెప్తోంది. ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించి. అమెరికాలో నివాసంతో పాటు అంతిమంగా పౌరసత్వానికి కూడా వీలు కల్పిస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డులకు డిమాండ్ బాగా పెరుగుతోందని వాణిజ్య మంత్రి హోవార్డ్ లిట్నిక్ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఆల్ ఇన్ పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో అగ్రరాజ్యం ఫక్తు వ్యాపార రాజ్యంగా మారిపోతోందన్న వాదనలకు బలం చేకూర్చేలా మాట్లాడారు. గోల్డ్ కార్డులు పూర్తిగా ట్రంప్ ఆలోచనలే. 10 లక్షల కార్డులు అమ్మి $5 లక్షల కోట్ల సమీకరించడమే ట్రంప్ లక్ష్యమని చెప్పారు. సో అమెరికాలో నివాసంతో పాటు అంతిమంగా అక్కడే పౌరసత్వంకి ఏర్పాటు వీలు కల్పిస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డులు ఏవైతే ఉందో అది పూర్తిగా ట్రంప్ ఆలోచనే. ఆ గోల్డ్ కార్డులకు డిమాండ్ బాగా పెరుగుతోందని చెప్పేసి వాణిజ్య శాఖ మంత్రి అయితే కనుక హోవార్డ్ ప్రకటించారు. ఆయన ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ దీన్ని అయితే కనుక ఈ విషయాన్ని వెల్లడించారు. ఎరువులు లేవు, అంతా సమస్యల దరువే. ప్రభుత్వ IVRS సర్వేలోనే తేల్చి చెప్పిన రైతులు. ఎరువుల లభ్యత లేదని 44% మంది రైతులు వెల్లడి. నాసిరకమైన వాటితో నష్టపోతున్నామన్న 34% మంది, సరఫరాలో అవినీతి జరుగుతోందని 37% మంది వెల్లడి. MRPకి మించి వసూళ్లు, ఇతర పురుగు మందులు అంటగడుతున్నారని 60% మంది గగ్గోలు. సకాలంలో దొరకడం లేదన్న 40% మంది గిరిజనులు. సో ఇక్కడ ఎరువులు లేకుండా రైతులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇచ్చారు. ప్రభుత్వ IVRS సర్వేలోనే రైతులు ఈ విషయాలను చెప్పారు. అంటే ఎరువుల లభ్యత లేదు. 44% మంది రైతులు అయితే కనుక ఎరువులు దొరకడం లేదు సకాలంలో అని చెప్పేసి చెప్పారు. ఇక నాసిరకమైన వాటితో నష్టపోతున్నామని కూడా కొంతమంది రైతులు, 34% మంది రైతులు చెప్పారు. అవినీతి జరుగుతోందని కూడా కొంతమంది రైతులు చెప్పారు. మరి MRP ధర కన్నా కూడా ఎక్కువ అమ్ముతున్నారంట కొన్ని చోట్ల. మరి వీటన్నిటిపైన అయితే కనుక ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం గారు కర్నూలులో ఒక ప్రోగ్రామ్ లో నీటి కుంటల నిర్మాణంలో కార్యక్రమంలో భూమి పూజ చేసి చెప్పారు కదా, ఉపాధితో అన్నదాతలు వెలుగులు చూడాలి అని చెప్పేసి. మరి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రైతులకి అండదండగా ఉండి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రభుత్వానిదే కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు లేనిదే ఎవరు లేరు. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా రైతు లేనిదే ఎవరు లేరు మనుషులు. కాబట్టి రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం రైతులకి సహాయ సహకారాలు అందించడంతో పాటు వారికి తోడ్పాటుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక, కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టండి, ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. సో కేంద్రం నుంచి
రాష్ట్రానికి ఏవైతే నిధులు రావాలో అలాగే రాష్ట్రానికి బకాయిలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి నిధులన్నీ కూడా రాబట్టండి అని చెప్పేసి ఆర్థిక శాఖ సమీక్షలో అయితే కనుక సూచించడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ ఇంకా ఉన్నతాధికారులతో అయితే కనుక ఆ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని రాబట్టండి అని చెప్పేసి. ఇక ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞాన్పీఠ్ ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారం అందుకున్న తొలి రచయిత. సో 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుకి అయితే కనుక ఎంపిక అవ్వడం జరిగింది వినోద్ శుక్లా గారు. మొట్టమొదటిసారి అంటే ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారం అందుకుంటున్న తొలి రచయిత వినోద్ శుక్లా గారు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.